జనవరి 10 దేవుని వాగ్దానం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవాతి దేవుని మహాకృపలో మనమందరం సంతోషంగా క్షేమంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఆనందంగా సంతోషంగా ప్రభువుని తలచుకుంటూ ముందుకు వెళ్ళే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలాసార్లు మన జీవితం, మన ప్రయాణాలు మన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలుగా అది మనకి చీకటిగా, అంటే ఎటు దిక్కు తోచనేటువంటి స్థితిగా ఉన్నట్టు తారసపడుతూ ఉంటుంది. అటువంటి సందిగ్ధమైనటువంటి సమయాలలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే మనకు ఒక మంచి భరోసా ఇస్తూ ఉన్నాడు. ఏమిటో మనం ఆలోచన చేస్తే, ఇదిగో నేను నీకు వెలుగుగా ఉండడం కాదు, కానీ నీకు ఏ చీకటైతే ఉందో ఆ చీకటినే వెలుగుగా మారుస్తాను. చాలాసార్లు మనం సమస్యను, కష్టాన్ని తీసివేయమని ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రభు ఎంత గొప్పవాడు అని అంటే, నీకు ఏ కష్టము, ఏ బాధ అయితే ఉన్నదో ఆ కష్టము, ఆ బాధే నీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రియులారా, మరి ఈరోజు అలాంటి అత్యున్నతమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన విశ్వాసము ఆ విధంగా ఎదగడానికి మనల్ని మనమే కట్టుకోవాలి. కానీ దేవా, నాకు కష్టమే రాకూడదు, ఈ కష్టాన్ని తీసివేయి, ఈ బాధను తీసివేయి, సమస్యలు నా దగ్గరికి రాకూడదు అని మనము ప్రార్థించే వారంగా ఉండకూడదని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే గాఢాంధకారపు లోయ నిన్ను ఏమీ చేయదు. నువ్వు ఎలాంటి గాఢాంధకారపు లోయలో సంచరించినా అవి నీకు తోడుగా దేవుని ఆత్మ, ఆయన వెలుగు నిత్యము నీతో ఉంటుంది అనే గొప్ప సంగతిని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. దేవుడు నీకున్న చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఏ చీకటితో బాధపడుతున్నారో ఆ చీకటిని అంతటిని తొలగించి నెమ్మదిని దయచేయండి. నీవే బిడలకు తోడుగా ఉండండి. ఏదైన ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప విజయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించి తమ ప్రియులను కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.